రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయాన్నే ఉద్యోగాలు, చదువులు, ఇతర పనుల నిమిత్తం బస్సెక్కిన వారికి అదే చివరి ప్రయాణం అయ్యింది. ఏం జరిగిందో తెలిసేలోపే అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 19 మంది మృత్యువాత పడ్డారు. 26 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. కంకరలో కూరుకుపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. జేసీబీ సాయంతో టిప్పర్ను తొలగించారు. కంకరలో కూరుకుపోయి అస్వస్థతకు గురైన ఓ మహిళకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మధ్య ప్రాతిపదికన నడుస్తున్న ఆర్టీసీ బస్ ఉదయం 4:56 తాండూరు డిపో నుంచి బయలుదేరింది. 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వస్తూ ఉండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా మృతి చెందగా మహిళా కండక్టర్ రాధ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. విద్యార్థులు హైదరాబాద్లో పలు కళాశాలల్లో చదువుతున్నట్లుగా సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అందించారు. మిర్జాగూడ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బస్ కండక్టర్ రాధ పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ తలకు గాయాలయ్యాయి. తలకు డాక్టర్లు స్టిచెస్ వేశారు. మేము పొద్దునైతే తాండూరు నుంచి 4:50కి వెళ్ళాము. 4:50కి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ చిట్టంపల్లి దగ్గర ఒక ఆమె ఎక్కింది, మహిళా టికెట్. ఆమె తీసుకొని లోపలికి వెళ్ళానన్నా. లోపలికి వెళ్ళిన తర్వాత మంది అయితే ఉన్నారు, ప్యాసింజర్లు ఉన్నారు. ఇట్లా కొంచెం ముందరికి ఇట్లా చిట్టంపల్లి దాటిన కొద్ది దూరంలో డ్రైవర్ స్పీడ్ లో లేడు సార్. తాండూరు నుంచి అయినా అదే స్లోలో ఉన్నాడు, అక్కడ కూడా అక్కడనే స్లోనే ఉన్నాడు. ఆ టిప్పరే ఎదురుగా వచ్చి కొట్టింది. కాకపోతే ఈయన ఇంకా ఏదన్నా కాపాడే విధానంతో కొంచెం కిందికి దిగిండు, లెఫ్టే దిగిండు డ్రైవర్. ఆయననే పైకి వచ్చేసిండు, అంతే. సడన్ గా యాక్సిడెంట్ అయింది సార్. చేవెళ్ల బస్సు ప్రమాదంలో గౌతాపూర్కు చెందిన వినయ్ కుమార్ క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వినయ్ కుమార్ ఉదయం తాండూరులో బస్సు ఎక్కి బస్ డ్రైవర్ వెనుక 6వ సీట్లో కూర్చున్నాడు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో అతని ముందు సీట్లో ఉన్న 3 అక్కా చెల్లెళ్లు మృతి చెందగా తన పక్కనున్న మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. వినయ్ కుమార్ మాత్రం బ్రతికి బయటపడ్డాడు. అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చిన వినయ్ కుమార్ మరో 2 కండక్టర్ని కూడా బయటకు తీశాడు. మన్నెగూడ దాటిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా, అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసింది. చాలా ఓవర్ స్పీడ్లో ఉంది. మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది. ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు, మరి అట్లా స్లో కూడా లేడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసింది. ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవెళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట. మోస్ట్లీ కారణం అయితే ఆయననే. ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజురీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవారు. నేను 6th సీట్లో ఉన్నా. నా పక్కన రైట్ సైడ్లో డ్రైవర్ వెనకాలే ఉన్నా 6th సీట్లో. నా పక్కన ఉన్న ఆయన చనిపోయిండు. ఇప్పుడు 3 అక్కజల్లలు అని చెప్తున్నారు కదా, ఆ 3 అక్కజల్లలు కూడా నా ముందు సీట్లోనే ఉంది. పాపం తను కూడా మార్నింగ్ ఒక 10 minutes లేట్ వచ్చింది బస్సు. ఒకవేళ 10 నిమిషాల ముందు వస్తే తన బతికేదేమో. అదేదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినాక కండక్టర్, ఒక చిన్న పిల్లవాడు, ఇంక కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బలగొట్టినాము. ఆ కండక్టర్ని బయటికి లాగినాం. అట్లనే కొంతమందికి కూడా సాయం చేసి బయటికి లాగినాం.